ఆర్ఎస్ఎస్ శతవసంతాల వేడుకల్లో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల తరువాత తాను రిటైర్ అవుతానని, వేరే వాళ్ళు కూడా రిటైర్ కావాలని తాను ఎప్పుడు చెప్పలేదు అని అన్నారు. నాగపూర్ 75 ఏళ్ల తరువాత రాజకీయ నేతలు రిటైర్ కావాలని తాను చెప్పినట్టుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అన్నారు. 75 ఏళ్ల తరువాత కూడా శక్తి ఉంటే పదవుల్లో కొనసాగొచ్చు అన్నారు. 75 ఏళ్ల తర్వాత ఎవరైనా రిటైర్ కావాల్సిందే అన్న వ్యాఖ్యలపై పూర్తి క్లారిటీ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ శతవసంతాల వేడుకల్లో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల తర్వాత తాను రిటైర్ అవుతానని, వేరే వాళ్లు కూడా రిటైర్ కావాలని ఎప్పుడూ చెప్పలేదన్నారు. 75 ఏళ్ల తర్వాత రాజకీయ నేతలు రిటైర్ కావాలని తాను చెప్పినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సత్తా ఉంటే 75 ఏళ్ల తర్వాత కూడా పదవుల్లో కొనసాగవచ్చన్నారు. I never said that I will retire or someone should retire. In Sangha, we Swayam Sevaks. We are given a job, whether we want it or not. So, if I am 80 years old and Sangha will tell me, go run a shaka, I will have to go. I cannot say I have completed 75 years, I want to enjoy the retirement benefits. No, there is no benefit in Sangha. And even if I am 35, Sangha may say, you sit in the office. We do whatever Sangha tells us. We don't say, I will do this, I want this, I want that. No, that is not allowed. And we are not there for it because we don't want to accomplish anything. So whatever they say, I am Sar Sangha Chalak. But do you think I am the only one who can be Sar Sangha Chalaks? There are at least 10 people here. They are sitting in this hall. ప్రధాని మోదీని ఉద్దేశించే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారని విపక్షాలు తరచుగా టార్గెట్ చేస్తున్నాయి. మోదీకి త్వరలో 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్ల తర్వాత రిటైర్ కావాలని ఆయనకు సంఘ సూచించినట్లు కాంగ్రెస్ నేతలు తరచుగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత ఇచ్చారు మోహన్ భగవత్. 75 ఏళ్ల తర్వాత తనతో పాటు ప్రధాని మోదీ కూడా పదవుల్లో కొనసాగుతారని పరోక్షంగా సంకేతాలిచ్చారు. అఖండ్ భారత్ ముమ్మాటికి వాస్తవమన్నారు మోహన్ భగవత్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంఘకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. అందరూ కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించారు. ఇస్లాంకు భారతీయులు వ్యతిరేకం కాదన్నారు. కాకపోతే దురాక్రమణదారుల పేర్ల మీద రోడ్లు ఉండరాదన్నారు. అబ్దుల్ కలాం, బిస్మిల్లా ఖాన్ పేర్లుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దేశభక్తులైన ముస్లిం పేర్లు పెట్టుకుంటే బాగుంటుందన్నారు. ప్రతి కుటుంబంలో 3 పిల్లలు ఉండాలి అన్నారు. మతాలు వేరైనా భారతీయులంతా ఒక్కటే అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని మోహన్ భగవత్ పూర్తిగా సమర్థించారు. అన్ని భాషలను ఆర్ఎస్ఎస్ గౌరవిస్తుంది అన్నారు. కాకపోతే సంస్కృతాన్ని నేర్చుకోవాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉందన్నారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆర్ఎస్ఎస్ పూర్తిగా సమర్థించింది. బిల్లులు తీసుకొచ్చే అధికారం పార్లమెంటుకు ఉంటుందని స్పష్టం చేశారు మోహన్ భగవత్. అవినీతి రాజకీయాలను అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు స్వయం సేవకులు సిద్ధంగా ఉంటారని అన్నారు. దేశ విభజనను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దేశ విభజనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పోరాటం చేసిందన్నారు. చొరబాటుదారుల గురించి భారత పౌరులు ప్రభుత్వానికి వెంటనే సమాచారం అందించాలి అన్నారు. ఉద్యోగాలు భారత పౌరులకే దక్కాలన్నారు. హిందువు అనే పదానికి భారతీయుడనే పదానికి పెద్దగా తేడా లేదన్నారు మోహన్ భగవత్.